సో మీకు విషయం తెలుసు కదా! 'అల్లు అర్జున్' వర్సెస్ 'రేవంత్ రెడ్డి' గారిది. సో ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? వీళ్ళిద్దరిది తప్పు కాదండి. అభిమానులది తప్పు. ఎందుకంటే ఏ విధంగానంటే ఇప్పుడు మీరొక సెలబ్రిటీ, మీకు ఆకలేస్తది. ఆకలేసి మీరు రోడ్ మీద తినడానికి వెళ్తారు. జనాలు ఉన్నారు కానీ ఆగిపోతారు, వెయిట్ చేస్తారు కాసేపు అయిన తర్వాత అని చెప్పి. మళ్ళీ మీరు రాగానే జనాలు అందరూ వచ్చేస్తారు. అంటే మీకు ఆకలేసి తినడానికి వెళ్ళింది మీది తప్ప, వచ్చిన జనాలది తప్ప? ఎవరిది తప్పు? ఎవరిది తప్పండి? కాదు, ఎవరిది తప్పు? ఇద్దరిది తప్పు. ఆకలేసి తినడానికి వెళ్ళిన వాళ్ళది తప్ప? తప్పే. అలా ఎలా తప్పు అవుతుంది? అక్కడ క్రౌడ్ అవుతుంది, అంత ఇష్యూ అవుద్ది అని తెలిసినప్పుడు ఆయన వెయిట్ చేసి వెళ్ళాడు కదా, వెయిట్ చేసి వెళ్ళాడు. ఆయన రెగ్యులర్ వెళ్ళట్లేదు కదా. ఆ? ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ కోసం ఆయన వెళ్ళాడు. జనాలు అక్కడ మనుషులు ఉన్నారు, అది తొక్కుకుంటూ వెళ్తున్నావు. అభిమానం అనేది దూరం నుంచి ఉండాలా. అరే నువ్వు అభిమానం అయితే ఒక మనిషిని చంపేయడానికి వెళ్తావా? అదే నీ ఫ్యామిలీ ఉంటే నువ్వు తొక్కుకుంటూ వెళ్తావా అలా? అక్కడ తొక్కింది హీరో కాదు కదా, డైరెక్టర్ కాదు కదా, ప్రొడ్యూసర్ కదా. అక్కడ జనాలు తొక్కుకుంటూ వెళ్ళారు. అరే ఒక మంచి కింద పడ్డాడు, తొక్కుతున్నాము చేస్తారు, కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆ కామన్ సెన్స్ లేకుండా తొక్కుకుంటూ వెళ్తే అది ఎలా ఉంటుంది పాపం? ఇప్పుడు అది హీరో పైన పడితే అది ఎలా ఉంటుంది పాపం? అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక మనిషికి ఎంత ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే మన పైన రూపాయి ఖర్చు పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఒక ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టినప్పుడు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్నప్పుడు, అతని సినిమా వాళ్ళ ఫ్యామిలీతో చూడడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్లు ఎత్తుకొని చూసారనుకో, అప్పుడు ఏమంటారు, ఏ హీరో గాళ్ళకు బల్బ్ ఎక్కువరా భయ్, వాళ్ళు మనతో పాటు చెందు కోసం చూస్తారా అంటారు. వచ్చి చూస్తే ఇలా చేస్తారు. అదే అక్కడ జనాలు ఫస్ట్ తప్పు. జనాలు అభిమానం ఉండాలా, అది దూరం నుంచి ఉండాలా. కింద మంచి పడిపోయినప్పుడు కూడా తొక్కుకుంటూ వెళ్తున్నారంటే వాళ్ళు మనుషులు అనాలి, పశువులు అనాలి. అదే ప్లేస్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటే అలా తొక్కుతారా? తొక్కుకుంటూ వెళ్తారా? అలా వెళ్ళలేరు కదా. అంటే పక్కనోడి ఫ్యామిలీ అయితే ఒకలా, మన ఫ్యామిలీ అయితే ఒకలానా? అల్లు అర్జున్ గారు ఆయన రెస్పెక్ట్ తోటి, ఆయన అభిమానులతో ఆయన చేసిన సినిమా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చూడడానికి వెళ్ళాడు పాపం ఆయన. ఇప్పుడు ఇంత నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు కదా. కొన్ని న్యూస్ ఛానల్స్ ఏంటంటే అసలు విషయం ఏంటి అని తెలియకుండా కూడా రాంగ్ అసలు పోర్ట్రేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు వెళ్ళి చూడలేదని అన్నారు. బన్నీవాసు గారిని పంపించారు. ఒక బన్నీవాసు గారు ఆయన వెళ్తేనే అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్లతో సహా వెళ్ళి అక్కడ చూస్తున్నారట. అంత క్రౌడ్ వచ్చేసింది. అలాంటిది అల్లు అర్జున్ గారు వెళ్తే ఎంత క్రౌడ్ వస్తుంది, మళ్ళీ ఎంత న్యూసెన్స్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఎవరికైనా అయింది అనుకో, మళ్ళీ ఏమంటారు తెలుసా, అల్లు అర్జున్కి మినిమం కామన్ సెన్స్ లేదా, అక్కడ అంతమంది హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు, ఈయన ఎలా వెళ్తాడు, అక్కడ పేషెంట్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా అవుతుంది కదా, మళ్ళీ అంటారా? సో ఏదైనా సరే కానీ మనం చూసే కోణంలోనే ఉంటుంది. మనం తప్పుగా చూస్తే తప్పుగానే ఉంటుంది, మంచిగా చూస్తే మంచిగానే ఉంటుంది. అల్లు అర్జున్ గారు పాపం ఆయన సినిమా చూడడానికి వెళ్ళారు. ఆయన తప్పేం. అభిమానులు అక్కడ సీసీ ఫోటో చెక్ చేసి ఎవరైతే అక్కడ తొక్కుకుంటూ వెళ్తున్నారో ఫస్ట్ వాళ్ళపైన కేసు రేస్ చేయాలి. ఇప్పుడు అంతేందుకు ఆయన ఇంటికి దగ్గర ఎంతమంది కెమెరాలు పట్టుకొని కూర్చుంటారు. అరే ఒక మనిషి ఆయన కాఫీ తాగడానికి వెళ్ళినా సరే కానీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతారు. అరే ఒక మనిషి ఆయన కాఫీ తాగబుద్ది కదా, బయటకు వెళ్ళబుద్ది కదా. ఇప్పుడు ఒక పంజరంలో చిలుకని బంధిస్తే అది ఎన్ని రోజులు బందీగా ఉంటుంది, దాన్ని బయటకు వెళ్తే అది ఎగురుతుంది కదా. ఆయన కూడా అంతే అండి. ఆయన సెలబ్రిటీ కాకముందు మనిషే. ఆయన సెలబ్రిటీ అవ్వకముందు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు. అరే వీడు హీరో అని అనుకుంటా. ఇప్పుడు హీరో అయిన తర్వాత మా హీరో అని అనుకుంటూ వస్తారు. సో ఈ ఇష్యూ అంతా పక్కన పెడితే నిన్న ఆయన ఇంటి మీద రాళ్ల దాడి చేశారు. సో ఇదెంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ ఇంటి దగ్గర వేసేవాళ్ళు లేరు అనుకుంటా అండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు వీళ్ళే అన్నారు, లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీని చూసుకోలేరా అని చెప్పేసి. ఇప్పుడు పాపం ఈయన కోట్ల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరగాల. ఇప్పుడు ఎవరైనా ఇష్యూ అయ్యి ఉండి వాళ్ళ ఇంట్లో అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీస్ ఉన్నారు పాపం. ఇప్పుడు వీళ్ళు కనుక ఏదైనా చేస్తే పాపం వాళ్ళకి ఎఫెక్టే కదా. ఇక్కడ ఫస్ట్ వీళ్ళు ఎవరైతే ఇంటికి వెళ్ళి దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి తెలుసా, ఒక ఏదైనా వీడియో లాంటి రిలీజ్ చేసి అభిమానులు హీరోలని దూరం నుంచే చూడండి. అక్కడ మనలాంటి కామన్ పీపుల్స్ అక్కడ బలైంది, సెలబ్రిటీస్ అక్కడ బలవలేదు. సో అది ఎవరి దరిద్రము, మనం చేసుకున్న దరిద్రము, మనం హీరోల కోసం ఎగబడ్డం మన దరిద్రము అని చెప్పి వాళ్ళు చేయాలి. కానీ ఇంటి మీదకి వెళ్ళేసి పగలగొట్టడం చేయడము కరెక్ట్గా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే కామన్ పీపుల్స్, వాళ్ళు రిచ్ పీపుల్స్ కూడా, పగలగొట్టిన వాళ్ళు కూడా కామన్ పీపుల్స్. వీళ్ళకి ఏమైనా అయిందనుకో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది కదా. వాళ్ళు కూడా నార్మల్ పీపుల్సే కదా. ఇప్పుడు వీళ్ళు బోన్సెస్ ఏమైనా కొట్టేసారు ఏమంటారు, అల్లు అర్జున్ వచ్చేసి వాళ్ళ బోన్సెస్ తోటి వీళ్ళని కొట్టించారనేసి అంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు ఆయన ఉప్పు కారం తింటున్నాడు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయితే ఆయన కూడా చేయలేపిండు అనుకో, అప్పుడు ఏమంటారు, పెద్ద సెలబ్రిటీ వచ్చేసి అమాయకులను చూసి కొట్టాడని అంటారు. ఏదైనా సరే మనం థింక్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. కామన్ పీపుల్ మనం ఏదైనా సరే కానీ దూరం నుంచి మాత్రం మనం చూసుకొని ఆనందపడాలి. అంతేగాని మీద పడిపోతే మనలాంటి కామన్ పీపుల్ ఇంకొకటి బలి అవుతాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్ మదర్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా. సో ఏంటి దాని మీద మీ ఒపీనియన్? ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ మీద మాకు ఎన్టీఆర్ నుంచి ఏం సాయం అందలేదు, వాళ్ళ అభిమానుల నుంచే అందింది అని అంది. అభిమానులు చేసిన ఎన్టీఆర్ పేరు మీదే జరిగిందిగా అది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం ఎన్టీఆర్ నెగిటివ్ అయిపోడు. మనకి పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నాడు, నిజమే, బాధలో ఉన్నారు మీరు. ఎన్టీఆర్ గారు మాకు ఏ సాయం అందలేదండి, మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టానంటే అదొక పద్ధతి. మాకేమీ అందలేదు అని ఆవిడ చెప్పడం వలన ఇప్పుడు ఎన్టీఆర్ని ముందు నుంచి మనం చూస్తున్నాం, అందరికీ తెలుసు. ఆయన మీద ఇంతవరకు ఎలాంటి నెగిటివ్ మనం ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఏదో ఫ్యామిలీకి సంబంధించి ఎవరిళ్లలో అయినా ఉంటాయి. అలాంటి ఆయన్ని పట్టుకొని ఈరోజు నెగిటివ్ చేయడం కరెక్ట్ కదా. ఆయన చెప్పినంత మాత్రాన ఆయన వ్యక్తిత్వం ఏం మారిపోదు. మాట ఇస్తే తప్పే మనిషి అని నేను అనుకోను. చాలామంది ఒపీనియన్ కూడా అదే. అండ్ అలాగే మన తెలుగు హీరోలని టార్గెట్ చేస్తున్నారు, అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఒకరి తర్వాత ఒకరు బయటికి వచ్చి మన తెలుగు హీరోల మీద ఇటువంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటున్నారు. ప్రెస్ మీట్లు కాదు, ఇప్పుడు అల్లు అర్జున్ది ఎలా జరిగింది అనేది అనుకోకుండా జరిగిపోయింది. దానికి ఇష్యూ జరుగుతుంది, అది అందరికీ తెలుసు. ఎన్టీఆర్ది ప్రెస్ మీట్ అంటే ఆ తల్లి బాధ, మరి ఆమెకి ఏమనిపించిందో పెట్టింది. ఇవన్నీ అంత అనుకుని చేస్తున్నట్టు నాకు అనిపించట్లా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. సో మీకు తెలుసు కదా రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ ఇష్యూ. సో ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు? 50-50. 50-50. ఓకే. ఎందుకంటే ఆయన వేలో ఆయన మాట్లాడాడు, ఈయన వేలో ఈయన మాట్లాడాడు. ఈయన మాట్లాడినట్లో కొంచెం తప్పు ఉంది అల్లు అర్జున్ గారు. ఎందుకంటే మనందరికీ తెలిసింది ఏంటంటే 25 లక్షల చెక్ పాస్ అయింది ఫ్యామిలీకి అని తెలుసు. సో మొన్న ప్రెస్ మీట్లో ఏం తెలిసిందంటే అసలు చెక్కే పాస్ అవ్వలేదని తెలిసింది. మరి 25 లక్షలు అన్నది అది ఎందుకు వచ్చింది బయటికి పుకారు నాకు అర్థం కాల. ఫ్యాన్ పేజ్ ఇంకా పెంచుకోవడానికా లేదా సింపతి కోసమో నాకు అర్థం కాదు. ఎవరు ఫామ్ చేస్తారో అది కూడా కనుక్కోవాలి. గవర్నమెంట్ నుంచి అయితే చెక్ అయితే వెళ్ళింది అని వాళ్ళ నాన్న కూడా మాట్లాడటం జరిగింది ఇందాక. అది సో అంటే వాంటెడ్లీ ప్రభుత్వము అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తుంది. మొన్న జరిగిన ఈవెంట్లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు కాబట్టి ఇలా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు? దీనికి సంబంధం లేదు. అది చిన్న విషయం. అది మనసులో పెట్టుకొని ఇది చేయటం అన్నది ఒక సీఎంకి దానికి సంబంధం లేదు. వస్తుంది ఒక కామన్ మ్యాన్గా మనం ఆలోచిద్దాం. పేరు పలకనందుకు ఇంకా జైలు వేసేస్తారా? అది తప్పు. అది అక్కడ ఏం జరిగింది ఏం కథ అన్నది అక్కడ డిఎస్పీ గారిని ఆయనకి చెప్పి లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ గారికి అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగిందట. ఇవన్నీ ఇప్పుడు బయట వస్తున్నాయి, మనకు తెలియదు కదా. ఇలా జరిగింది, మీ వల్ల మీ ఫ్యాన్స్ ఇలా చనిపోయారు, మీరు దయచేసి ఇక్కడ ఉండమాకండి, వెళ్ళిపోండి, మేము ఆపలేకపోతున్నాం, మీరు కానీ వెళ్ళలేదు అంటే కనుక మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని అక్కడే చెప్పడం జరిగిందట. సరే కాదు కూడదంటే ఇంకా ఆయన 12 మధ్యలో బయటికి తీసుకొచ్చారు. ఆయన సైలెంట్గా వెళ్ళిపోమన్నా సరే వెళ్ళకుండా రోడ్ షో చేశారు. సో అక్కడ ఇంకొంచెం ప్రాబ్లం జరిగింది. సో అందుకనే అరెస్ట్ చేసామని ఆయన పక్టేలుగా చూపిస్తున్నారు. అది సో ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ బెయిల్ రద్దు అయిపోతుంది, మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? మళ్ళీ అల్లు అర్జున్ గారు మళ్ళీ లోపలికి వెళ్తే ఇంకా తెలుగు ఇండస్ట్రీ కథ వేరుగా ఉంటుంది. మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు 100 నుంచి 87కి పడిపోయింది. మళ్ళీ ఇంకా ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళాడంటే మళ్ళీ కథ వేరుగా ఉంటుంది. ఇక మళ్ళీ హైదరాబాద్ మొత్తం మళ్ళీ ఎక్కడెక్కడ యుద్ధాలు చూస్తారంటే ఇక. అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని బట్టి మీకేమనిపించింది? ఆయనకేం కాలు ఎరిగిందా, చెయ్యి ఎరిగిందా? అంత బాగానే ఉన్నాడు కదా. సో సినీ ప్రముఖులంతా వెళ్ళి ఆయన్ని పలకరించి వచ్చారు. ఆ అబ్బాయి పరిస్థితి హాస్పిటల్లో అలా ఉంది, కనీసం ఎవరైనా వెళ్ళారా అని చెప్పి ఈయన చెప్పిన వ్యాఖ్యలు పర్టికులర్గా అసెంబ్లీలో అలా మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? అంటే అల్లు అర్జున్ గారికి కూడా కొన్ని కండిషన్లు పెట్టారు కదా. బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు యాక్చువల్గా కొంత టైం వరకు లిమిట్ ఉంటుంది బయట తిరగడానికి. సో ఆ టైంలో బయటకు వస్తే క్లౌడ్ ఉంటుంది, జనం ఉంటారు. సో ఈయన వెళ్ళలేదేమో, ఈయన పర్సనల్గా హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుంటున్నాడేమో, అది మనకు తెలియదు కదా. లోపల ఏమన్నా చేయొచ్చు. ఆ విషయం మనకి అంటే ఆయన మన ముందుకు వచ్చి కెమెరా పెట్టుకొని బాబుకి ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, టాబ్లెట్లు ఇస్తున్నారా లేదా, రిపోర్ట్లు ఏంటి అని అలా మాట్లాడరు కదా. పర్సనల్ మాట్లాడతారు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా చేస్తుంటారు. ఆ విషయం సీఎం గారికి తెలిసి ఉండదు, చూడాలి ఇక. అది అండ్ అలాగే జగపతి బాబు గారు కూడా ఒక వీడియో బయటికి తీశారు. షూటింగ్ నుంచి డైరెక్ట్గా ఇంటికి కూడా వెళ్లకుండా ఆయన కారులో డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడటం జరిగింది ఆయన జగపతి బాబు గారు. మళ్ళీ ట్విట్టర్ కూడా పెట్టాడుగా, పోస్ట్ కూడా పెట్టారుగా, మీరు నమ్మరేమో అని. అది చూసాను. థ్యాంక్ యూ.